చిన్న కథ. ఓ తండ్రి కొడుకు ఉంటారు. తండ్రి ఏమో కొత్త కారు కొని తెచ్చుకుంటాడు. ఆ కారుకి అన్నీ ఫిట్ చేసుకుంటూను అన్నీ చక్కగా కారు తుడుచుకుంటూ అన్నీ చేస్తుంటాడు. కొడుకు ఇంకో పక్కన ఇచ్చిన కారు మీద ఏవో గీతలు పెడుతూ ఉంటాడు. పెడుతుంటే తండ్రికి బాగా కోపం వస్తుంది. కొత్త కారు ప్రాణంతో సమానంగా చూసుకుంటున్నాడు. చూసి కొడుకు ఏం చేస్తున్నావురా అని దెబ్బలాడి తన దగ్గర ఒక ప్యానెల్ లాంటిది తీసుకెళ్ళి కొడుకు చేతి మీద టపా 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 చిత కొట్టిస్తాడు. బాగా వేళ్ళన్నీ పచ్చడైపోతాయి. అప్పుడు తనకి రియలైజేషన్ అయ్యి గబగబా కొడుకుని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అప్పటికే ఏమిటి అయిపోతుంది, ఆ వేళ్ళన్నీ కొట్టడం వల్ల వేళ్ళన్నీ తీసిస్తారు హాస్పిటల్లోనే. తీసిస్తారు. కొడుకు అంటాడు, నాన్న నా వేళ్ళు మళ్ళీ ఎప్పుడు మొలుస్తాయని, నాన్న నా వేళ్ళు ఎప్పుడు మొలుస్తాయని నన్ను ఏడుస్తాడు. తండ్రి చాలా విచారిస్తూ ఉంటాడు. అయితే అతను ఏం చేస్తాడు, ఇంటికి వచ్చేసి ఆ కారు దగ్గరికి వెళ్ళి కారునేమో చెడమడా తిట్టినట్టు తిట్టేసి కాళ్ళ చేత కారుని తంతు ఉంటాడు. తంతు చాలా ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తున్నా కొడుకు గీసిన గీతలు వైపు వెళ్ళి చూస్తే ఆ కొడుకు గీసిన గీతల్లో ఏంటుంది, తను ఏం రాశాడు కొడుకు, ఐ లవ్ యూ డాడ్, ఐ లవ్ యూ డాడ్, ఐ లవ్ యూ డాడ్ అని రాసింది. అప్పుడు ఇంక ఎంత ఏడ్చేడోనండి, ఆ తండ్రిని పట్టుకోనలవి కారైపోయింది. చూసారా, ఎప్పుడైనా మనుషులు ప్రేమించాలి, వస్తువులు వాడుకోవాలి. కానీ ఇక్కడ అతను ఏం చేస్తున్నాడు, వస్తువుని ప్రేమిస్తున్నాడు, మనుషుల్ని వాడుకుంటున్నాడు. ఇవాళ రేపు అందరం అలా తయారయ్యాము. వస్తువులనేమో ప్రేమిస్తున్నాం ఎక్కువ, మనుషుల్ని వాడుకుంటున్నాం. ఇదండి ఇవాళ కథ. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.